నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అస్థిరతకు అనిశ్చితికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ట్రంప్ చివరకు ఇరాన్ యుద్ధం విషయంలోనూ అదే తీరు కొనసాగిస్తున్నారు. ఓవైపు పశ్చిమాసియాలో బలగాల్ని మోహరిస్తూనే మరోవైపు యుద్ధం ముగిసిందంటూ వైట్ హౌస్ తో ప్రకటన చేయించడం ట్రంప్ పైత్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ఇప్పటిదాకా యుద్ధం ఎందుకు మొదలెట్టారో సరైన కారణం చెప్పలేకపోయిన ట్రంప్ చివరికి యుద్ధంలో ఏం సాధించారో కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు యుద్ధం ముగియకుండానే ముగిసినట్టుగా ప్రకటన చేయాల్సిన దయనీయ స్థితిలోకి జారిపోయారు ట్రంప్. అర్థం లేని యుద్ధాన్ని ప్రపంచం నెత్తిన రుద్ది లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి చేసి ఇంధన సంక్షోభాన్ని కొని తెచ్చిన ట్రంప్ ఇప్పుడు యుద్ధం ముగింపు గురించి మరింత అయోమయం సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం ప్రారంభమే ఓ అయోమయం. అసలు ట్రంప్ సొంత నిర్ణయమా లేకపోతే నెతన్యాహు బలవంతమే దిగారా? అంతకు మించిన అంచనాల వైఫల్యమా అనేది ఇంతవరకు తేలలేదు. అమెరికా ఎప్పుడూ యుద్ధంలో ఇంత అయోమయ స్థితి ఎదుర్కోలేదు. ఇంతకు ముందు యుద్ధాల్లో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా అమెరికా ఇంత బేలగా లేదు. కానీ ట్రంప్ హయాంలో మాత్రం జంక్షన్లో కూర్చొని దారి వెతుక్కుంటున్నట్టుగా ప్రవర్తిస్తోంది. అసలు ఇరాన్ యుద్ధం ఎందుకు మొదలైందో ఇంతవరకు ప్రపంచానికి సరైన క్లారిటీ లేదు. పోనీ అమెరికాకైనా అసలు విషయం తెలిసే దిగిందా అంటే అనుమానమే. ఎందుకంటే యుద్ధం మొదలు పెట్టడానికి గల కారణాల గురించి ట్రంప్కే అనుమానాలున్నాయి. ఆ విషయం ఆయన పొంతనలేని ప్రకటనల్లోనే తేలిపోతూ వచ్చింది. ఇక అణ్వాయుధాలు, పాలన మార్పు లాంటి కారణాలు ఎన్ని చెప్పినా వాటికి సరైన హేతుబద్ధత కనిపించలేదు. ఆ మాటకొస్తే ఇప్పటికిప్పుడు అమెరికా యుద్ధం మొదలు పెట్టాల్సిన పనిలేదని, ఇరాన్తో ప్రస్తుతానికి ముప్పేం లేదని సాక్షాత్తు అమెరికా ఇంటెలిజెన్సే కాంగ్రెస్కు నివేదికిచ్చింది. దీంతో ట్రంప్కు తలకొట్టేసినంత పనైంది. అయితే కింద పడ్డా పైచేయి అన్నట్టుగా ప్రవర్తించే ట్రంప్ ఆ నివేదిక ఇచ్చిన అధికారినే తప్పించారు, కానీ దానికి సరైన జవాబు ఇప్పటిదాకా చెప్పలేదు. ఇలాంటి తరుణంలో ట్రంప్ బీబీ మాటలకు పడిపోయి యుద్ధానికి దిగారని కొందరు నిపుణులు తెరపైకి తెచ్చిన వాదనకు బలం చేకూరింది. నిజానికి అమెరికా ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టే సమయానికి ఆ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఇంకా ఎటూ తేలలేదు. అందుకే అమెరికా ఇప్పుడు దాడి చేయదనే ధీమాతో ఖమేనీ ఉన్నారు. పైగా రంజాన్ నెల కావడంతో అమెరికా సై అన్న గల్ఫ్ దేశాలు ఆపుతాయని అంచనా వేశారు. కానీ ఆయన అంచనాలు తలకిందులు చేస్తూ దాడులు మొదలుపెట్టిన అమెరికా, ఇజ్రాయెల్ తొలి రోజే ఖమేనీని బలి తీసుకున్నాయి. అయితే ఈ దాడులకు ముందు వైట్ హౌస్లో జరిగిన డ్రామా గురించి ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. మొదట ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్కు ఫోన్ చేసి ఇరాన్పై దాడికి ఇదే సరైన సమయమని గట్టిగా చెప్పారు. మరే అమెరికా అధ్యక్షుడికి రాని అవకాశం మీకొచ్చింది. ఇప్పుడు దాడి చేసి ఖమేనీ పాలన తప్పించేస్తే చరిత్రలో మీ పేరు నిలిచిపోతుందంటూ బీబీ ట్రంప్ను ఊరించారు. అప్పటికీ పూర్తిగా నమ్మకం కలగని ట్రంప్ ప్లాన్ ఏంటి, నిజంగా వర్కౌట్ అవుతుందా అని అడిగారు. దానికి నెతన్యాహు ఇప్పటికే తమ అధికారులు అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్తో ప్లాన్ పంచుకున్నారని, కావాలంటే ఆయన్ను సంప్రదించాలని ట్రంప్కు సూచించారు. వెంటనే హెగ్సెత్కు కబురు చేసిన ట్రంప్ ఆయన్ను రెండే ప్రశ్నలు అడిగారు. యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది, ఎంత ఖర్చవుతుంది? దీనికి హెగ్సెత్ చెప్పిన సమాధానమే ఆయన్ను నెతన్యాహు మాటలు నిజమని భ్రమింపజేసిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. యుద్ధం 2 వారాలకు మించి సాగే ప్రసక్తే లేదని, ఖర్చు కూడా పెద్ద విషయం కాదని సరైన అంచనాలు లేకుండానే చెప్పేశారు. దీంతో ట్రంప్ ముందు వెనక ఆలోచించకుండా దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ తొలి రోజు ఖమేనీ మృతి తర్వాత యుద్ధం తిరిగిన ప్రమాదకరమైన మలుపుతో ట్రంప్కు సౌండ్ ఆఫ్ అయింది. అప్పట్నుంచి యుద్ధం కంటే తన ఫేస్ ఎలా కవర్ చేసుకోవాలనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెట్టిన ట్రంప్ నోటికొచ్చిన అబద్ధాలు చెబుతూ రోజులు భారంగా నెట్టుకొచ్చారు. ఇదే సమయంలో నెతన్యాహు కూడా అదను చూసి ట్రంప్కు హ్యాండ్ ఇచ్చారు. అమెరికాను యుద్ధం మధ్యలో వదిలేసి తన సైన్యాన్ని లెబనాన్ మీదకు మళ్లించారు. దీంతో ఇజ్రాయెల్ మార్గదర్శకత్వంలో యుద్ధం చేయొచ్చనే పిచ్చి భ్రమతో దిగిన అమెరికాకు యుద్ధంలో దారి తెన్ను లేకుండా పోయింది. బీబీ నిండా ముంచారనే ఆగ్రహంతో కొన్ని రోజులు ట్రంప్ ఆయనకు ఫోన్ కూడా చేయలేదు. కానీ ఈ చర్యలేవి అమెరికాకు జరిగిన అవమానాన్ని తప్పించలేకపోయాయి. గతంలో అమెరికా అధ్యక్షులు కేవలం చర్చలతోనే క్లిష్ట సమస్యలు పరిష్కరించారు. కానీ ట్రంప్ మాత్రం ఓవైపు చర్చలు జరుగుతుండగానే దౌత్య నియమాలకు విరుద్ధంగా ఉరుములేని పిడుగులా యుద్ధం మొదలుపెట్టేశారు. పనిలో పనిగా ఇరాన్ సంసిద్ధతను తక్కువగా అంచనా వేశారు. అమెరికాకు జరిగే నష్టాన్ని అసలే ఊహించలేకపోయారు. దీనికి తోడు ఖమేనీ మృతి తర్వాత కసితో రగిలిపోయిన ఇరాన్ పిచ్చెక్కినట్టుగా చేసిన దాడులు పశ్చిమాసియాతో పాటు యూరప్ను ఉలిక్కిపడేలా చేశాయి. ఇక పర్షియన్ గల్ఫ్లో అమెరికా భారీ నౌకలపై కూడా దాడులు జరగడం, ఓ అమెరికా నౌక వారాల తరబడి ఎంట్రీ కోసం చూసి చివరకు దూరంగా వెళ్లిపోవడం వంటివి ప్రపంచానికి షాక్ ఇచ్చాయి. మొత్తం మీద యుద్ధం ఆరంభంలోనే అమెరికా తీవ్ర అయోమయంలో పడిపోయింది. ఏ యుద్ధంలో అయినా సన్నద్ధత అంటే కేవలం డబ్బు లెక్కలే కాదు,
ఆయుధ నిల్వలదే అసలు కీలక పాత్ర. కానీ అంకుల్ శామ్ ఇంత ప్రధానమైన విషయంలోనూ తప్పులో కాలేసింది. చివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా స్థావరాల నుంచి ఆయుధాలనే కాదు, సైన్యాన్ని గల్ఫ్కు తరలించాల్సిన దుస్థితి తెచ్చుకుంది. సాధారణంగా అమెరికా ఎక్కడ యుద్ధం చేసినా అక్కడ యుద్ధం చేస్తూనే మిగతా ప్రాంతాల్లో తన స్థావరాలు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బలగాలకు దృష్టి మళ్లించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ విషయాలు చూసుకోవడానికి వైట్ హౌస్తో కూడా పనిలేదు. పెంటగాన్ ఒక్కటే ఇవన్నీ చక్కబెడుతుంది. మరి ఇంత పగడ్బందీ వ్యవస్థ ఇరాన్ యుద్ధంలో ఎందుకు విఫలమైందంటే కేవలం అతి విశ్వాసం, తప్పుడు అంచనాలు మాత్రమే కారణం అనుకోలేం. ఇక్కడ పరస్పర విశ్వాసరాహిత్యం కూడా చేటు తెచ్చిపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సమన్వయం సంగతి పక్కన పెడితే వైట్ హౌస్, పెంటగాన్ మధ్య సమన్వయం దెబ్బతినడమే అమెరికా కొంప ముంచింది. దీనికి తోడు పెంటగాన్ నివేదికల్ని వైట్ హౌస్ పక్కన పెట్టడం, వైట్ హౌస్ సూచనల్ని పెంటగాన్ తోసిపుచ్చడం లాంటివి పదే పదే జరిగాయి. అన్నింటికీ మించిన యుద్ధం ప్రారంభం విషయంలో అసలు అమెరికా సైన్యాన్ని విశ్వాసంలోకి తీసుకున్నారా లేదా అనేది మరో కీలక ప్రశ్న. కొద్ది రోజుల పాటు యుద్ధంలో అమెరికా సైన్యానికి తాము స్వతంత్ర వ్యూహంతో పోరాడుతున్నామా, ఇజ్రాయెల్ తానా అంటే తందానా అంటున్నామా అనే సందేహం కూడా వచ్చింది. ఇలా అమెరికాలోనే ఏ వ్యవస్థకు క్లారిటీ లేకుండా మొదలైన యుద్ధం అయోమయంలోనే సాగటంలో వింతేమీ కనిపించదు. ఈ సంగతి తెలిసి కూడా ట్రంప్ ఎక్కడా విశ్వాసాన్ని పాదుకొల్పడానికి చర్యలు తీసుకోకపోగా మరింతగా అనిశ్చితి నెలకొనడానికి శాయశక్తులా కృషి చేశారు. చివరకు పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే దాడులు అమెరికా వ్యూహం ప్రకారమే జరిగాయని చెప్పేసి తప్పుకున్నారు. యుద్ధానికి ప్రేరేపించిన నెతన్యహూనే దాడులు అమెరికా వ్యూహం ప్రకారమే జరిగాయని చెప్పేసి తప్పుకున్నారు. దీంతో ట్రంప్ ఇంకా యుద్ధ ఊబిలో ఇరుక్కుపోయారు. ఇదేం ప్రకటన అని బీబీని అడగలేరు. ఇజ్రాయెల్ చెప్పినట్టుగా దాడులు చేశామని చెప్పుకోలేరు. సొంత అంచనాలు లేవని పరువు పోగొట్టుకోలేరు. అందుకే ఉన్న కొద్ది సానుకూలతల్ని పెద్దవి చేసి చెప్పుకున్నారు. రాని ఫలితాలు వచ్చినట్టుగా అందర్నీ భ్రమింపజేశారు. ఇంతటితో ఆగితే ఆయన ట్రంప్ ఎందుకవుతారు? ఇప్పటిదాకా అమెరికా ప్రజల్ని, వ్యవస్థల్ని ఏమార్చిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్కే పంగనామాలు పెట్టడానికి రెడీ అయిపోయారు. యుద్ధం కొనసాగింపులోనూ అదే అస్పష్టత. రోజుకో రకంగా ట్రంప్ ప్రకటనలు చేస్తూ పోయారు. చివరకు యుద్ధంలో ఏం సాధించారో సూటిగా చెప్పలేక రకరకాల అభిప్రాయాలతో నవ్వుల పాలయ్యారు. చివరకు యుద్ధం ట్రంప్కు చెలగాటంగా, ప్రపంచానికి ప్రాణ సంకటంగా మారింది. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అన్ని దేశాలపైన యుద్ధ ప్రభావం దారుణంగా పడింది. సరే, మంచో చెడో యుద్ధం మొదలైపోయింది. 2 వారాలనుకుంటే 2 నెలలైనా తెమల్లేదు. చివరకు ట్రంప్కే విసుగు పుట్టి విరామం ప్రకటించేశారు. మధ్యలో చర్చల పేరుతో సాగిన ప్రహసనం కూడా ఫలితం ఇవ్వలేదు. యుద్ధ లక్ష్యాల్లో మెజారిటీ సాధించేశామని, అందుకే విరామమని మొదట చెప్పిన ట్రంప్ తర్వాత నాలుక మడతేసి ఇరాన్ను పూర్తిగా లొంగదీసుకుంటామని బిల్డపిచ్చారు. ఇరాన్ మాత్రం ఓడిన వారే షరతులు పెట్టడం విడ్డూరంగా ఉందని ట్రంప్ను పూచిక పుల్లలా తీసిపారేస్తూ వచ్చింది. చివరకు యుద్ధంలో కూడా ఇరాన్కు జరిగిన నష్టం గురించి పారదర్శకంగా సమాచారం వస్తే అమెరికా మాత్రం జరిగిన నష్టాన్ని కూడా చెప్పుకోలేక, అలాగని ఉన్న ఆధారాల్ని కవర్ చేయలేక నానా పాట్లు పడింది. ఎక్కువ మాట్లాడితే యుద్ధం కంటే నష్టాల కవరింగే తలనొప్పిగా మారిందని అమెరికా సైన్యాధికారులు కూడా మొత్తుకున్న దుస్థితి. ప్రమాదకరమైన యుద్ధరంగంలో ఉన్న క్షేత్రస్థాయి అధికారులు వాస్తవ నివేదికలు పంపితే వాటిని పెంటగన్ తొక్కిపెట్టి ట్రంప్ను తప్పుదోవ పట్టించేలా కొత్త నివేదికలు పంపించింది. వీటికి వైట్ హౌస్ తన వంతు మసాలా దట్టించి మసిపూసి మారేడుకాయ చేసింది. ఇవే నిజమనుకున్న ట్రంప్ ఇలాంటి తప్పుడు నివేదికల ఆధారంగా తప్పుడు ప్రకటనలు చేశారు. దీంతో ట్రంప్ ప్రకటనల్ని కౌంటర్ చేయడానికే కాదు, చాలా వరకు అబద్ధాలే అని నిరూపించడానికి కూడా ఇరాన్కు ట్రంపే అవకాశం ఇచ్చినట్టయింది. దీంతో యుద్ధం తొలినాళ్లలో అమెరికా అదే ఆధిపత్యమని గుడ్డిగా నమ్మిన వారు కూడా రోజులు గడిచే కొద్దీ అమెరికా పరువు కోసం పోరాడుతోందని గ్రహించేశారు. అయినా సరే యుద్ధంలో తామే గెలుస్తున్నామని, ఇరాన్ తమను ప్రాధేయపడుతోందని ట్రంప్ చేసిన ప్రకటనలు అందరికీ చిరాకు పుట్టించాయి. యుద్ధంలో అమెరికా ఎన్ని అగచాట్లు పడిందనేది మిగతా ప్రపంచానికి అప్రస్తుతం. ఎందుకంటే యుద్ధం, దాని పర్యవసానాలు పూర్తిగా ట్రంప్ స్వయంకృత అపరాధం. కానీ ఏ సంబంధం లేని మిగతా దేశాలన్నీ ఇరాన్ యుద్ధం కారణంగా కుదేలైపోయాయి. ఇరాన్కే 45,000 కోట్ల నష్టం జరిగిందని స్వయంగా అమెరికానే అంచనా వేసింది. ఇక గల్ఫ్ దేశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆయా దేశాల దశాబ్దాల కష్టం బుగ్గిపాలైంది. యూరప్ దేశాలు కూడా ఆర్థికంగా నష్టపోయాయి. ఆసియా దేశాలకు ఇంధన సరఫరా అంతరాయాలతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. చివరకు యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా సమర్థంగా కాచుకున్న భారత్ లాంటి దేశం ఇరాన్ యుద్ధానికి, ఇంధన సంక్షోభానికి గురైంది. కనీవిని ఎరుగని రీతిలో పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధర దేశవ్యాప్తంగా ఆతిథ్య రంగంలోని వ్యాపారాలను కుదేలు చేసేసింది. చివరకు అమెరికాలోనూ స్పిరిట్ ఎయిర్లైన్స్ మూతపడింది. ఇవన్నీ మచ్చుకు చెప్పుకునేవే. నిజానికి ఇరాన్ యుద్ధం ప్రతి దేశంలోనూ పునాదుల్ని కదిలించే రీతిలో ఆందోళనకర ప్రభావం చూపించింది. ఆఫ్రికా దేశాల స్థితి మరీ ఘోరం.
అసలు యుద్ధమే అనర్థం అనుకుంటే ఇక ట్రంప్ తెచ్చిపెట్టిన అర్థం లేని యుద్ధం సుదీర్ఘకాల అనిశ్చితి ప్రపంచానికి కుదురుకునే అవకాశం లేకుండా చేసిందనడంలో సందేహమే లేదు. ఇన్నాళ్లు శత్రు దుర్భేద్యం అనుకున్న అమెరికా గగనతల రక్షణ వ్యవస్థల్ని ఇరాన్ యుద్ధం నిర్వీర్యం చేసింది. అగ్రరాజ్యంపై గల్ఫ్ దేశాలు పెట్టుకున్న నమ్మకం తునాతునకలైంది. భవిష్యత్తులో చైనా అమెరికాపై మరింత దూకుడు ప్రదర్శిస్తే అది ఖచ్చితంగా ట్రంప్ తప్పే అవుతుంది. ఆ స్థాయిలో ట్రంప్ వరల్డ్ ఆర్డర్ను గందరగోళపరిచేలా యుద్ధం చేశారు. వీటన్నిటికీ మించి ఇరాన్ తక్కువ ఖర్చుతో ప్రయోగించిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా అంతకు రెట్టింపు ఖర్చయ్యే క్షిపణుల్ని వాడటం ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది. అంతకు మించి క్షిపణి నిల్వలు చూసుకోకుండా ఎడాపెడా వాడేయటం, చివరకు ఆత్మరక్షణకు క్షిపణులు తక్కువగా ఉన్నాయని బయటపడ్డ నివేదికలు అమెరికన్లనే దిగ్భ్రాంతికి గురిచేశాయి. ప్రపంచ పోలీసుగా అమెరికా ప్రతిష్టను ట్రంప్ ఎప్పుడో మంటగలిపారు. అది చాలదన్నట్టుగా చివరకు దేశ భద్రతను పణంగా పెట్టి గుడ్డిగా యుద్ధం చేసిన తీరు మాజీ అధ్యక్షులు, యుద్ధ నిపుణులు, మాజీ సైన్యాధికారులందరినీ షాకు గురిచేసింది. ఏదో ఒకటి చేసి ట్రంప్ను ఆపకపోతే అమెరికా భద్రత గాల్లో దీపం అవుతుందని అమెరికా సైన్యం నుంచి కూడా సంకేతాలందాయి. ఈ ఒత్తిళ్లన్నీ పనిచేయడంతో ట్రంప్ మధ్యలో కొంత శాంతికామకుడి పాత్ర వెలికితీశారు. మళ్లీ అంతలోనే తనకు అలవాటైన రీతిలో నాలుక మడతేసి ఇరాన్తో అంతిమ యుద్ధం చేస్తామంటూ చేసిన ప్రకటన యుద్ధంతో పెనం మీద పడ్డ ప్రపంచాన్ని ఏకంగా పొయ్యిలో పడేసింది. ఒకవైపు ఇరాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్న ట్రంప్, మరోవైపు తాము సర్వనాశనం అయిపోయినా వెనక్కి తగ్గేది లేదన్న ఇరాన్ పట్టుదల మధ్య ప్రపంచ దేశాలు నలిగిపోయాయి, హడలిపోయాయి. సూటిగా చెప్పాలంటే ఇరాన్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా అమెరికా ఏమీ సాధించలేదు, పైగా చాలా కోల్పోయింది. ఆ సంగతి ఒప్పుకోవడానికి ట్రంప్కు ఇగో అడ్డం వస్తోంది. అలాగని జరిగిన వాస్తవాన్ని ఎక్కువ కాలం కప్పిపుచ్చడం కుదరదు. అందుకే దృష్టి మళ్లింపు ఆయుధాన్ని ఎంచుకున్నారాయన. యుద్ధంలో అమెరికా ఏదో సాధించినట్టుగా తాను ఊహించుకుంటూ ప్రపంచాన్ని అదే భ్రాంతిలో బతకమంటున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలా ప్రపంచం అష్టకష్టాలు పడుతుంటే చిద్విలాసంగా తోచిన ప్రకటనలు చేస్తూ కూర్చున్నారు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ట్రంప్ను మించి హెక్సెత్ చేసిన ప్రకటనలు ప్రపంచానికి కంపరం పుట్టించాయి. ఇరాన్ యుద్ధం కారణంగా జరిగిన నష్టం ఇరాన్ చెయ్యాలని చూసిన నష్టం కంటే చాలా తక్కువేనంటూ ఆ అయోమయ ప్రకటనను వదిలారు హెక్సెత్. దీంతో ఈ ప్రకటనలో అసలు ఏముందో ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మిగతా దేశాలు బుర్రగోక్కున్నాయి. చివరకు ఈ ప్రకటన గురించి ఆలోచించడం కూడా అనవసరమని తేల్చేశాయి. ఇరాన్ యుద్ధం మొదలయ్యేదాకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే వేపకాయంత వెర్రి ఉందనే అభిప్రాయాలున్నాయి. కానీ యుద్ధం మొదలయ్యాక హెక్సెత్ రూపంలో ట్రంప్కు సరైన జోడీ కూడా ఉందని తేలిపోయింది. ఆ స్థాయిలో అమెరికా అధ్యక్షుడు, రక్షణ మంత్రి కలిసి సీరియస్గా జరుగుతున్న యుద్ధాన్ని జబర్దస్త్కు మించిన కామెడీ చేసేశారు. వీరిద్దరి ప్రకటనలు చూశాక అప్పటిదాకా ఇరాన్ విషయంలో అమెరికాకు ఏదో వ్యూహం ఉందని గట్టిగా నమ్మిన ఆ దేశ మద్దతుదారుల భ్రమలు కూడా ఒక్క దెబ్బతో తొలగిపోయాయి. ఇప్పుడు యుద్ధం ముగింపు ఎలాగో తెలియని స్థితిలో పడ్డ ట్రంప్ కాంగ్రెస్కు జవాబు చెప్పకుండా తప్పించుకోవడానికి అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. అసలు అమెరికా యుద్ధ నిబంధనలు ఏం చెప్తున్నాయి? కాంగ్రెస్కు అధ్యక్షుడికున్న అధికారాలేంటి? ట్రంప్ తన అనిశ్చిత ప్రకటనలతో కాంగ్రెస్ గండాన్ని దాటగలరా? ఇరాన్ యుద్ధాన్ని అయోమయంలో మొదలుపెట్టిన ట్రంప్ అలాగే కొనసాగించారు. కనీసం యుద్ధానికి ముగింపు విషయంలో అయినా స్పష్టత ఇస్తారనుకుంటే ఆ ఆశలు కూడా నెరవేరేలా లేవు. ఏ దేశమైనా యుద్ధం చేయాలంటే స్వదేశంలో కొన్ని పద్ధతులు ఫాలో కావాలి. మంచో చెడో నిబంధనలు ఉంటాయి. అలాంటిది అగ్రరాజ్యం అమెరికా అయితే మాత్రం నిబంధనలు ఉండవా అంటే ఎందుకుండవు, ఉంటాయి. కానీ ట్రంప్కు ఇవన్నీ పాటించే ఓపిక, తీరిక రెండూ లేవు. అందుకే ఎప్పటికప్పుడు వ్యవస్థల్ని ఏమార్చడంతో పాటు నిబంధనల్ని బైపాస్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అసలు ట్రంప్ సలహాదారులు కూడా యుద్ధంలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానికంటే ఎలా అబద్ధాలు ప్రచారం చేయాలనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెట్టారనే సందేహాలొస్తే అది మన తప్పు కానే కాదు. అమెరికాలో అధ్యక్షుడికి చాలా అధికారాలున్నాయి, కానీ ఆయనే సుప్రీం కాదు. అక్కడ కాంగ్రెస్కు కొన్ని కీలక అధికారాలున్నాయి. అవసరమైతే అధ్యక్షుడిని అదుపులో పెట్టగల శక్తి కూడా ఉంది. అత్యంత శక్తివంతులైన అధ్యక్షుల్ని కూడా ముక్కుకు తాడేసి కూర్చోబెట్టిన అనుభవం అమెరికా కాంగ్రెస్కుంది. పైగా యుద్ధం అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. అందుకే సైనిక చర్య పేరుతో నాటకం మొదలుపెట్టిన ట్రంప్ అది అనుకోకుండా ముదిరిపోవడంతో చేసేదేమీ లేక ఇక యుద్ధం ముగిసినట్టే అని వైట్ హౌస్తో ప్రకటన చేయించారు. మరోవైపు తాను మాత్రం అసలు యుద్ధం 60 రోజుల్లో ముగియాలనే పిచ్చి నిబంధన ఏమిటనే వాదన తెరపైకి తెస్తున్నారు. సైనిక చర్య ఇన్ని రోజులు ఎందుకు కొనసాగుతుందని అడపాదడపా కాంగ్రెస్ అడిగినా ఎప్పటికప్పుడు వైట్ హౌస్ సమాధానం దాటేస్తూ వచ్చారు. చివరకు సమాధానం చెప్పక తప్పని స్థితి రావడంతో హఠాత్తుగా యుద్ధం ముగిసిందని వైట్ హౌస్ చేతులు దులుపుకుంది. ట్రంప్ కూడా కాల్పుల విరమణతోనే యుద్ధం సాంకేతికంగా ముగిసిందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. కాకపోతే ఈ వివరణను కాంగ్రెస్ ఎంతవరకు ఒప్పుకుంటుందనేది చూడాల్సి ఉంది.
నిజంగా యుద్ధం ముగిస్తే ఇంకా అమెరికా సైన్యం పశ్చిమాసియాలో ఏం చేస్తోందని అడిగితే సైన్యం ఉపసంహరణకు 1 రోజుల గడువు ఉంది కదా అని కవర్ చేసుకోవడానికే యుద్ధం ముగిసిందనే బిల్డప్ ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత ప్రపంచంలో అందరికంటే అమెరికాను బాగా అర్థం చేసుకుంటున్న ఇరాన్ వైట్ హౌస్ ప్రకటనకు వెంటనే కౌంటర్ ఇచ్చింది. అమెరికాతో మళ్లీ యుద్ధం మొదలు కావచ్చని తాజా బాంబు పేల్చింది. అంతటితో ఆగకుండా ఈసారి యుద్ధంలో అమెరికాకు మరింత భయంకరమైన ఆయుధాన్ని పరిచయం చేస్తామని హెచ్చరించింది. అమెరికా నేవీ మొత్తం సముద్ర స్థాపితం అవుతారని తేల్చేసింది. ఇలా ఇప్పటిదాకా యుద్ధం విషయంలో ట్రంప్ అయోమయాన్ని కళ్లారా చూసిన ప్రపంచానికి చివరకు శుభం కార్డు వేయడంలోనూ తీవ్ర ఉత్కంఠ తప్పదని తేలిపోయింది. ఇలాంటి సమయంలో మరోసారి అందరికీ జరిగిన పరిణామాలన్నీ కళ్ల ముందు రీల్ తిరుగుతున్నాయి. కొన్ని నెలల వ్యవధిలోనే ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన ఇరాన్ యుద్ధం చివరకు ముగింపులోనూ అంతకు మించిన గందరగోళం సృష్టించే పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా ఇంతకంటే బాగా ప్రవర్తిస్తుందని కూడా ఎవరూ ఆశించడం లేదు. కానీ కనీసం గౌరవప్రదంగా తప్పుకునే ప్రయత్నం చేస్తారనే చిట్ట చివరి పేరాశ కూడా ఆవిరైపోయింది. ఆ మాటకొస్తే ట్రంప్ కూడా మధ్యలో సగం తెలివి తెచ్చుకుని తాము ఇరాన్కు శత్రువే అయినా గౌరవప్రదంగా యుద్ధరంగం వీడే అవకాశం కల్పించాలని ఇరాన్కు రకరకాల ప్రతిపాదనలు పంపారు. కానీ ఈ తీరు ఇరాన్కు మరింత మంటెక్కించింది. ఓవైపు యుద్ధం ముగిస్తామంటూ ఎదురు షరతులు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు ఇరాన్ కూడా ఓ ఛాన్స్ ఇద్దామని హర్మూజ్ తెరిచినా ట్రంప్ మాత్రం తన బుద్ధి బయటపెడుతూ ఇరాన్ ఓడరేవుల్ని దిగ్బంధించడం, ఇరాన్ను చర్చల టేబుల్ నుంచి దూరం జరిగేలా చేసింది. ఇలా అడుగడుగునా సుహృద్భావ వాతావరణాన్ని చేజేతులా పాడు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైకి మాత్రం మొసలి కన్నీరు కారుస్తూ నష్టపోయిన ప్రపంచానికి సానుభూతి చూపే ప్రయత్నం చేయడం ఆత్మవంచన మాత్రమే కాదు, హోల్సేల్గా ప్రపంచానికి చేసిన విద్రోహం అని చెప్పక తప్పదు. ట్రంప్కు అమెరికా అధ్యక్షుడిగా ఆ దేశాన్ని ముంచే హక్కే లేదు. అలాంటిది ఆయన ఇరాన్ యుద్ధంతో ఏకంగా ప్రపంచాన్ని ముంచేశారు. పైగా చేసిందంతా చేసేసి ఏదో అనుకుంటే మరేదో జరిగిపోయిందనే కలర్ ఇస్తున్నారు. మరోవైపు పెద్ద నష్టం తప్పించడానికి చిన్న నష్టం భరించక తప్పదని కబుర్లు చెబుతున్నారు. పోనీ అయిందేదో అయిపోయింది, కనీసం ఇకనైనా ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచుతారా అంటే చెప్పలేమంటారు. ఇరాన్ యుద్ధానికి ఓ ముగింపు రాకముందే తర్వాతి వంతు మీదేనని క్యూబాపై గుడ్లురిమిన ట్రంప్ను చూసి నవ్వాలో ఏడవాలో ప్రపంచ దేశాలకు అంతుచిక్కడం లేదు.